హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజీ వరల్డ్ బై స్వాతి దిండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే సెట్టింగ్స్ లో ఏమేమి మనం సెట్టింగ్స్ అనేది చూద్దాము. ఈ సెట్టింగ్స్ ప్రాపర్ గా మీరు సెట్ చేసుకున్నారు అని అంటే మీరు ప్రతి వీడియోకు చెక్ చేసుకొని ప్రతి వీడియోకు ఎడిట్ చేసే అవసరం లేకుండా చూద్దాము. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో అంటే డిస్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ, ఇవి ఎలా ఇన్బిల్ట్ గా పెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే మనకు ఫోన్ లో అయితే డెస్క్ టాప్ మోడ్ సెట్ చేసుకొని ఛానల్ నేమ్ కింద క్లిక్ చేస్తే ytstudio.com, లేకపోతే ఇక్కడ మీకు సైట్ రాసింది చూడండి, studio.youtube.com క్లిక్ చేశారంటే మీకు ఇలా పేజ్ వస్తుంది, డాష్ బోర్డు. ఆ తర్వాత సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ అన్నింటి గురించి మాట్లాడదాము. సో ఇక్కడ జనరల్లో ఇక్కడ మీకు కరెన్సీ అంటే ఎర్న్ చేసుకునేది మనీ మీరు డాలర్లో పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇండియన్ రూపీ అని కూడా సెట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, మన ఇండియన్ రూపీ ఉందా చూద్దాం. ఉంది చూడండి, INR ఇండియన్ రూపీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అంటే మనకు చూపించే అమౌంట్ ఆన్ లో డాలర్స్ లో కాకుండా రూపీస్ లో చూపిస్తుంది ఇలా. సో ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇండియానా అంటే మీరు ఎక్కడ ఉండి వీడియోస్ తీస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు కంట్రీస్ అన్ని వస్తాయి అన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియా కాబట్టి ఇండియా. ఈ కీవర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ కీవర్డ్స్ ఏంటి అంటే మనం ఛానల్లో ఇప్పుడు సపోజ్ గోల్డ్ జ్యువెలరీ అని సెర్చ్ చేశారనుకోండి, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి కీవర్డ్స్ ఎవరైతే టైప్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ పాట్ గురించి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, నా వీడియోస్ ఓపెన్ అయ్యేలాగా ఇక్కడ నేను ఏమేమి పెట్టాను, ఇన్స్టెంట్ పాట్ గురించి పెట్టాను, మోటివేషన్స్ గురించి, సక్సెస్ స్టోరీస్ గురించి, ప్రోడక్ట్ రివ్యూస్, కుకింగ్ వీడియోస్, గోల్డ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, హెయిర్ కేర్, మేకప్ కేర్, ఇలా ట్రావెల్ వీడియోస్, ప్రోడక్ట్ రివ్యూస్, ఇలా నా ఛానల్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి సంబంధించిన కీవర్డ్స్ పెట్టుకున్నాను అనమాట. ట్యాగ్స్ ఏమో ఇప్పుడు మనం ట్యాగ్స్ చూపించాను నేను లాస్ట్ వీడియోలో. ఆ ట్యాగ్స్ ఏంటంటే మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో ఆ వీడియోకు సంబంధించింది ట్యాగ్స్ ఇన్బిల్ట్ గా ఇవ్వచ్చు. ఈ కీవర్డ్స్ ఏంటంటే మీ ఛానల్లో ఉండే కంటెంట్ కీవర్డ్స్, ఎన్ని కంటెంట్స్ ఉంటే మీ ఛానల్ అన్ని కీవర్డ్స్ అనమాట. ఇలా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అర్థమైంది కదా మీకు? ఛానల్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఛానల్లో ఉండే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అడుగుతుంది మనల్ని. ఇక్కడ మీరు కిడ్స్ చూడొచ్చా, మీరు ఓన్లీ కిడ్స్ కోసమే ఈ వీడియో సెట్ చేస్తున్నారా, పోస్ట్ చేస్తున్నారా, లేదా కిడ్స్ చూడాల్సిన అవసరం లేదా, ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతుంది మనకు. కాబట్టి ఇది మాక్సిమం మనకు కిడ్స్ కి సంబంధించింది కాదు కదా, పర్టిక్యులర్ కిడ్స్ కి సంబంధించింది అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, సెట్ దిస్ ఛానల్ హ్యాస్ మోర్ ఫర్ కిడ్స్. I mostly uploaded content that made for kids. ఓన్లీ కిడ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నో, సెట్ దిస్ ఛానల్ హ్యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్. కిడ్స్ కోసం నేను అప్లోడ్ చేసలేను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అలా మీ కంటెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఇంకా ఇది యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు వస్తుంది, ఇది అవసరం లేదు న్యూ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి ఏం సెట్టింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, అలో వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్ అలో చేస్తున్నాము అనమాట. మన వ్యూవర్స్ కి అలో చేస్తున్నాము. ఇక్కడ మీరు ఇంకా ఏ సెట్టింగ్స్ అవసరం లేదు, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇది ఒక్కటి చేసుకుంటే చాలు. సేవ్ చేసుకోండి అది పెట్టుకున్న తర్వాత. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. సో ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో సో ఇందులో మనము ఇక్కడ స్టాండర్డ్ ఫ్యూచర్స్ అని, ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అని, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎనేబుల్ అని పెట్టేశాం. సో ఎనేబుల్ అనేది ఉండాలి ఇక్కడ కంపల్సరీ. ఎందుకు ఎనేబుల్ ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అప్లోడ్ చేయాలన్నా, ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలన్నా, కొలాబరేషన్స్ టు ప్లేలిస్ట్ అన్నా, ఇవన్నింటికి మీకు యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ అంటే ఆల్రెడీ ఉన్న ప్లేలిస్ట్కి వీడియోస్ అండ్ న్యూ వీడియోస్ని యాడ్ చేయాలన్నా ఇది ఎనేబుల్ చేసి ఉండాలి.
ఇక్కడ మనం ఇంకేం సెట్టింగ్స్ ఇది ఇన్బిల్ట్ గా ఉంటుంది, ఇది అలానే ఉంచండి, దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్లో అన్ని చెప్పేశాను కదా. నెక్స్ట్ ఈ అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో చెప్పేశాను నేను ఆల్రెడీ, ఆ వీడియో మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ లైసెన్స్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఇది వాళ్ళే పెట్టుంటారు కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ ఒక్కటి చేంజ్ చేయాలి, మీరు వీడియో లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంది మీది, తెలుగునే కాబట్టి మాక్సిమం నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కామెంట్స్, మీరు కామెంట్స్ ఆన్ చేయాలనుకుంటున్నారా ఆఫ్ చేయాలనుకుంటున్నారు, మీరు కామెంట్స్ సపోజ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఆ వీడియోకు నేను కమెంట్స్ ఎవరు పెట్టొద్దు అని అనుకుంటే ఇది ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇది ఆన్లో ఉంచాలి అనమాట. ఓకేనా, అలా సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇంకొక ఇక్కడ షో హౌ మెనీ వ్యూస్ లైక్ దిస్ వీడియో, వాళ్ళకి చూపించాలి, ఎవరికైతే వీడియో చూసే వాళ్ళకు మనకు ఎన్ని లైక్స్ వచ్చాయో చూపించాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కొందరికి ఇష్టం ఉండదు మనకి ఎన్ని లైక్స్ వచ్చేటివి అనేది వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదనుకుంటే ఇది తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మానిటైజేషన్. ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, ఇది ఆల్రెడీ మానిటైజ్ అయిన వాళ్ళకే వస్తుంది ఈ ఆప్షన్. నాకు ఈ ఛానల్కి మానిటైజ్ అయింది కాబట్టి చూపిస్తుంది. ఇది పర్టికులర్గా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, ఇక్కడ ప్లేస్ యాడ్ డ్యూరింగ్ వీడియో, మనకు ఫస్ట్ మానిటైజేషన్ అయ్యేటప్పుడే ఇది సెట్టింగ్స్లో వస్తుంది, అది ఇంకో వీడియోలో చూపిస్తాను, అక్కడ చేసిన సెట్టింగ్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో చూసారు కదా, సెట్టింగ్స్లో నేను జనరల్ గురించి, ఛానల్ గురించి, అప్లోడ్ డిఫాల్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ కింది వాటి గురించి త్వరలో ఇంకొక వీడియో చేస్తాను, లెంతీ వీడియో అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కమెంట్ బాక్స్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.